మొట్టమొదట సిద్దిపేటలో తెలంగాణ రచయితల వేదిక సభలో నేను ఈ పాటను ఆవిష్కరిస్తున్నానని చెప్పి ఆ పాట పాడినాడు. మీరు వేస్తున్న విజువల్స్ లో కూడా నాకు కనబడుతుంది. ఆయన ఇలా నోటికి ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని పాడేవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు. ఇట్లా ఎందుకంటే నోటి నుంచి తుంపిళ్ళు పడతాయి. ఆ తుంపిళ్ళు మనం పాడుతున్నప్పుడు ఇంకొకరి మీద పడొద్దు అనేంత జాగ్రత్త అందశ్రీ గారు. అందుకని అట్లా అడ్డంగా చేయి పెట్టుకొని పాడేవాడు. ఆ మాయమైపోతున్నాడమ్మా అన్న పాట కూడా ప్రపంచీకరణ తదనంతరం మానవ సంబంధాల్లో వచ్చిన మార్పు, మనిషి మనస్తత్వంలో వచ్చినటువంటి మార్పు, స్వార్థం పెరిగిపోవడం. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారిపోతున్నడమ్మా, అవినీతి పెనుమాయ అంధకారములోన చిక్కిపోయి నేడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఆ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు అని ఆ మానవ సంబంధాల గురించి, మనిషి మనిషి కాకుండా పోతున్నటువంటి పరిస్థితిని గురించి ఆయన అద్భుతమైన ఆ పాటను రాసినాడు. ఇట్లా ఆయన జమగానాలే కాకుండా మానవ సంవేదనలకు సంబంధించినటువంటి భిన్నమైన పాటల్ని కూడా అనేక రాసినాడు. ఒకటి మన ముదిరాజులు ఈ అడవిలో ఉండే పళ్ళు ఏరుకుని వచ్చి అమ్ముకొని జీవించే వృత్తి. అట్లా ఒక ఎల్లవ్వ అని ఒక ముదిరాజు తల్లిని తీసుకున్నారు. అద్భుతమైన పాట. తల మీద చుట్టా బట్ట, ఆ పైన పండ్ల తట్ట, పండ్లు పండ్లో ఎమ్మంటూ పల్లంతా తిరుగుకుంటా, బాజట్లా కూసుండమ్మి బతుకెల్ల వీసుకున్న ఎనుకుల్ల ఎల్లవ్వాయేది మా పల్లెలల్ల కండ్లల్ల కానరాదేమీ అని మంచి పాట రాశాడు. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆయన రాసినటువంటి పాటలలో చాలా కవితాత్మకంగా, చాలా ఆర్ద్రంగా ఉండేటువంటి పాట. ఇక ఆ తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమం మొట్టమొదట నేను ఆయనను మంజీరా రచయితల సంఘం మా సాహిత్య సంస్థ సిద్దిపేటలో 2001లో ఒక సభ పెట్టాం. మా సంస్థ యొక్క 15 ఏళ్ల మహాసభలోని ఆ వార్షికోత్సవం పిలిచారు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక పాట పాడాడు. చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, అరే నినాదాలు కాదు దేశ పునాదులే కదలాలా, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచే బీళ్లను చూడు, నీళ్లు లేక నోళ్లు తెరిచే బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ. ఈ పాట విన్నాను మొట్టమొదటి ఆయన గొంతులో నేను. అది నాకు ఆయన గొంతు ఎట్లా అనిపించిందంటే, ఒక గుట్టల మించి కొండవాగు దూకుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అటువంటి ఒక హోరు లాంటి కంఠం ఆయనది. ఆ తర్వాత అది ఉద్యమ హోరుగా అయింది. ఆ చివరి దశలో అంటే ఉద్యమం యొక్క ఒక పీక్ లెవెల్కి, ఉద్యమం పరాకాష్ఠకు చేరుకున్నటువంటి తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆ విద్యార్థులందరూ కూడా ఇట్లా ఒక అలల్లాగా పోటెత్తుతూ ఉంటే అతను ఆ మధ్యలో నిలబడి జర్కిన్ వేసుకుని అరు జై బోలో తెలంగాణ గళగర్జనలా జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి,
జింఝామారుత జనని నాదమై గంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో, జనమే మననం ఆహా. కష్టాల్ నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలు తెలంగాణ. గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ. ఈ పాట ఆయన గొంతులో విన్న అనుభవం ఒక అద్భుతమైనటువంటి అనుభవం. అట్లా ఒక విభిన్న దశల్లో ఉద్యమానికి సంబంధించిన ఒక్కొక్క దశలో ఒక్కొక్క గీతాన్ని సంధించి సమైక్యవాదాన్ని నిలదీసి నిప్పులతో కడిగి తర్వాత తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఒక ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని అందించినటువంటి అందశ్రీ ఈ విధంగా హఠాత్తుగా కన్నుమూయటం, ఈ రకమైన అర్ధాంతర నిష్క్రమణ, తాను అట్లా అర్ధాంతరంగా అంటే పాట పూర్తి కాకుండా ఏదో ఆగిపోయినట్టుగా ఆయన ఇట్లా కన్నుమూయడం అనేది చాలా ఆవేదన కలిగిస్తున్నది. మా మధ్య మంచి స్నేహం, ఆత్మీయత మొదటి నుంచి ఉంది. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కొంచెం భిన్నమైన రాజకీయ అభిప్రాయాలతో ఉన్న స్నేహ సంబంధాల మీద ఆ ప్రభావం ఎప్పుడూ లేదు. ఎక్కడ కనబడ్డా చాలా ఆత్మీయంగా మాట్లాడేది తను. కనుక ఒక గొప్ప ముద్ర వేశాడు తెలంగాణ సమాజం మీద, తనదైన అద్భుతమైనటువంటి ముద్ర వేసినటువంటి అందశ్రీ తెలంగాణ ప్రజల తలపుల్లో సదా చిరస్మరణీయంగా నిలిచి ఉంటాడు ఆయన. సార్, అంటే మీరు అన్నట్టుగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు పాట ప్రతి